హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే ఇంటికి అయితే పోతలేము. ఎందుకు అంటే కొద్దిగా రాత్రి అయితే అన్నమాట, లేట్ అయింది బాగా. సో మేము నలుగురం ఇక్కడనే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని తినబోతున్నాం. ఎక్కడ అంటే ఎక్కడ్రా, స్టూడియోలో, కొత్త స్టూడియోలో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఫుడ్ వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి రెసిపీ చేస్తున్నాం. అదేంటి అంటే గుడ్ల కూర. మీ సైడ్ ఇట్లా వండుకుంటారు ఏదో నాకే తెలియదు, కానీ మా సైడ్ ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తారు. అది వీనికి ఎరికే సేమ్ అట్నే అయితే తయారు చేయబోతున్నాం ఈ వీడియోలో, అండ్ మీకైతే చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కుకింగ్ వీడియో కోసం కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. వీటిని తీసుకొని ఇప్పుడు కుకింగ్ వీడియో అయితే వేయబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉల్లిగడ్డలు. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసినాం అనుకో, డీప్ ఫ్రీజ్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. దీని లోపల ఏమైనా ఉన్నాయా? దీని లోపల మీరు చూసినట్లయితే చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది అంటే కొత్తిమీర కూడా దీంట్లోనే మనకు అవైలబుల్గా అయితే ఉంది. ఏదో వస్తనే లేదు. కొత్తిమీర అయితే గాయస్ వచ్చేసింది. ఇది పద్ధతి కాదు, తప్పు. తిట్టకుంటే ఏం చేస్తున్నా అంటే వాడు ఇలాకేం చేస్తాను రాగానికి ఇస్తున్నా. థ్యాంక్ యూ. తింటా. ఇంకేమున్నాయంటే మన దగ్గర టమాటాలు కూడా ఉన్నాయి అవైలబుల్గా, నో టెన్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏముంది అంటే అసలు సిసలైన ఐటమ్, అదే గుడ్లు. పెడతారా అసలు? పెట్టరు, కొందరు పెట్టుకుంటారా? పెడతారు, మనం పెట్టుకోమని వేరే దగ్గర పెట్టుకుంటారు. ఇంకా కొన్ని ఏంటి అంటే పచ్చిమిరపకాయలు. ఓకే, బీరకాయని కహా బీరకాయ గుడ్డు వండాము. ఇవన్నీ ఇక్కడ ఎందుకు తెచ్చి పెట్టినామంటే ఎమర్జెన్సీ కోసం ఎప్పుడైనా అవసరం వస్తాయి కదా, మధ్యాహ్నం టైంలో కావచ్చు, రాత్రి టైంలో కావచ్చు, అప్పుడు యూజ్ చేసుకొని తెచ్చి పెట్టి ఇవి వాడదాం పాటు రా. ఇవి డేట్ అయిపోతాయి కావచ్చు. ఏమైంది ఎప్పటిదాకా ఉందంటే డేటు 25 తారీఖు దాకా ఉంది. ఇవి ఓటర్ అవి ఉన్నా ఉంటాయి. ఉన్నారు ఇంకా గుడ్లు 50 తింటావా? మంచిగా 3 మా పాలన సరిపోవాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఎక్కువ ఉంది. మనం తింటాం కానీ కదా ఏంటి ఈ గుడ్లు మొత్తం పక్కన పోయా. ఫస్ట్ వీటిని కట్ చేసుకుందాం, రైస్ ప్రిపేర్ చేసుకుందాం, షర్ట్ తిందాం. కమన్. నా పేరు ముఖేష్. అయిపోయింది పని. మన పొద్దున ఒకసారి తిన్నా, పొద్దున నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అలా కూడా తక్కువ నువ్వు తిన్నావారా? ఇప్పుడు అలా కూడా తక్కువ గీడ అక్కిచ్చింది చిన్న ముక్క, ఒక్క ముక్క నేను అడుగుతా. అలా కూడా తక్కువ మరి. 2 5 వస్తాయిగా, 4 ఉన్నాయి. అలా 4 వస్తాయి వచ్చా ఏమో గుమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అన్నం పెట్టుకోబా. అన్న తర్వాత నేను కొత్తా అసలు ఇంకా నీ చెయ్యి ఇరిగే కాలు ఇరిగితే కుంటోళ్ళు అంటారు, ఈ చెయ్యి ఇరిగితే ఏమంటారు? చేయలేడు. నేను చెయ్యి పని చేస్తలేదు. అంత మీ వాళ్ళు వీడియో చూసి ఆడ పడతాను వస్తుంది అనుకోవాలా? అంత ముందు మరి ఇది మొత్తుందా? మరి గిత్త ఎందుకు వాసిందిరా ఇది? ఉబ్బింది. నీ అబ్బాయిని అబ్బా చూడొద్దా దాన్ని? డాక్టర్వా? తొలకపోయారు నేనే కదా. మిమ్మల్ని ఒక విషయం అడుగుతా, కామెంట్ చేయరు. అది ఏంటిది అంటే మా గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, వాడు ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే నాకు ఒక్కరికి అన్నం ఉండదు ఎవరు కొనరా అని. అది కూడా కామెంట్ అయితే బియ్యంలా చిన్న చిన్న పురుగులు ఇంకా ఇట్లా వడ్లకు ఉన్నాయి, అవే తీసేస్తున్నాం. ఇగో చూపిస్తావురి, ఇట్లా కర్ర అవి ఉన్నాయి, తీసేస్తున్నాం. ఇగో వడ్లు. ఇగో ఈ ఉల్లిగడ్డలు ఏమో కానీ అబ్బా కళ్ళు మొత్తం ఘోరంగా అయిన పరిస్థితి. మొత్తం నీళ్ళు కారుతున్నాయి కళ్ళకి. ఫుడ్ పెట్టాలంటే నువ్వు యాక్సెప్టెడ్. గడ్డలు గడ్డ దిక్కున్నాయి, గాడి దిక్కు.
చిన్నపై మీద నేనైతే అన్నం ఎక్కిస్తున్నా. డైలాగ్ చెప్పవా? ఇది అదే మళ్ళీ హట్ అవుతారు అది అన్నది కాదు వీళ్ళంతా వేస్ట్ అన్నం. వీళ్ళంతా చెప్పు. అన్నం నాకు ఒక్కడికి వండుతుంది వీళ్ళకి వండరా. వేస్ట్ వాళ్ళు ఇక్కడ వండొచ్చిన కూడా వండడానికి రాదు వీళ్ళది వీళ్ళకి. ఇంటికి రాదు. నీకు వండుతుంది ఆయన వండవు, ఛట్! నీకు వండుతుంది ఆయన వండవు. అరే నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు నాతో ఎప్పుడైనా అన్నమాట ఏ మొత్తం పెళ్ళిళ్ళలో ఉంటాడు ఇది వండడానికి రాడు. అది అది వేరే అది బాగా వండికి బాగుంటుంది అది పెళ్ళిళ్ళు బర్త్డే ఫంక్షన్లు క్యాటరింగ్ కావాలి డైరెక్ట్ మొత్తం ఇట్లా పుల్లల పుల్ల అయితే మొత్తం మనం ఇట్లా సూత్రం అబ్బని అవ్వ ఏమని ఉన్నదో రానిపించాలి. కూర అవుతా కూరలు అన్ని అన్నము మటన్ అయినా చికెన్ అయినా చేపలు వెజ్ నాన్ వెజ్. కాకపోతే ఉడక ఒక ముగ్గు ఉడితే ఒక ముగ్గు ఉడుతుంది. గ్యాస్ అయిపోయినట్టు ఉందా గ్యాస్? వేరే గ్యాస్ క్యాన్ ఉండే అక్కడ ఒకటి టిఫిన్ నేనే చిన్న పెట్టిన నువ్వు కొత్తిమీర అయితే టెక్నాలజీ ముఖేష్ అది గది గమ్ముతి. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే ఆల్మోస్ట్ అయినట్టు. అన్నం కానీ ఎంతసేపు అవుతుందా? ఇంకా ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు అవుతుందట. మేము వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే కూర అయితే తయారు చేస్తున్నాము. రాకేష్ గారికి స్టార్ట్ చేసేదాకా అన్న వండుదాం అన్న వండుదాం అన్న వండుదాం అన్నాడు. స్టార్ట్ చేయగానే చలో బాడీలో పట్టుకొని పోయిండు. ఇవి మసాలా దినుసులు. దినుసులు ఏమేమి కావాలి చెప్తాను దినుసులు ఏమేమి చెప్పు. దినుసులు ఏమేమి కావాలి? ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఎంత మిరపకాయలు. ఎంత ఎంత ఒకటి బని అబ్బ గరమైందా? అది గరమైంది. ఏ సలేనా ఇది మరి పోయి ఏమనుకో అక్క అయిపోయి ఏం కాదు ఇట్లా అట్లా ఓర్చుకోవాలి. సలాడ్ ఉన్నాయి. అయ్యో ఏది సలాడ్ ఉన్నాయి. సేవెంట్ తీసుకుని ఒకటి ఇస్తాడు. అయ్యో. ఇప్పుడు కరెక్ట్ అది ఇప్పుడు గరమైంది కావాలి. ఘోరం గరమైంది. ఇప్పుడైతే అది ఈ రోజు మందం నేను వండుతున్నా కానీ మన బంటి గానికి గుడ్ల చారు ఇవ్వద్దట. మళ్ళీ సార్ ఎప్పుడన్నా లేట్ అయినప్పుడు రాత్రి ఇంటికి పోకుండా ఇంట్లో డిస్టర్బ్ చేయకుండా వీటితో గుడ్ల చారు చేపిద్దాం. ఇప్పుడు అయితే మంచిగా ఉన్నది. చిత్తపులు బాగుంటుంది దానికి. చింతపండు ఖచ్చితంగా కావాలి. చింతపండు కదా షెట్ కూడా మత్తు ఉన్నది. మా కలర్ రాదే. నేను ఏంటి అంటే ఇలా ఇంటికి పోయి తినొస్తుండే, కాకపోతే ఇంట్లో డిస్టర్బెన్స్ ఎందుకు అన్నట్టుగా అయిపోయాను. లేట్ అయింది బాగా. అలా బ్యాల కూర ఉండాలి. పోపు మీరు పోపు కూర తినేటప్పుడు కామెంట్ చేయండి. అన్నం వండుతుంటే మధ్యలో అయిపోయింది గ్యాస్. ఇది ఎందుకు గరం అయితే లేదని చూస్తే గ్యాస్ అయిపోయింది. ఒడిసేంలో అన్ని గ్యాస్ క్యాన్ కోసం వచ్చినాం మళ్ళీ. కష్టం పవన్ కూడా రాదు. అన్నం అన్ని గ్యాస్ క్యాన్ లేదు మన అయిపోయింది. 3 ఉన్నాయి దగ్గర పడే మొత్తం వల్ల. ఇవన్నీ యాక్చువల్ ఎందుకు తెప్పించినాము అంటే వెబ్సైట్లో సెల్ చేసినాం కదా, అప్పుడే తీసుకొచ్చినాం ఇవన్నీ. కాకపోతే మధ్యలో వెబ్సైట్ అయిపోయింది కదా, మేమే యూజ్ చేస్తున్నాం. ఇక మేము వాడేటివే అంటే మేము వాడే బ్రాండ్ కావచ్చు, ఏవైతే మంచిగా అనిపించినాయి మాకు అవే వెబ్సైట్లో యాడ్ చేసి ఉంటుంది, అవి మేమే వాడుకుంటున్నాం. ఇక 2 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది. మరి కూర అయిపోయింది. మరి ఏది ఇది మరి చేసుకో అన్నం వేసుకో. మా అంటే ఒక డైలాగ్ చెప్తావా? అన్నం అయిపోయింది. అయిపోయిందా? నేను పట్టుకో. సల్లి పెడుతుంది సల్లి. సర్లే పోతే ఖచ్చితంగా ఉంటుంది మాది. 7,000 రూపాయలు కవరింగ్ 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 ఏడా చిత్తల కిందనా? మొత్తం నూనె నూనె కాదు జింగిగా గుడ్డుల సోనా. నాకు మరి ఇది ఇట్లా ఏంది సప్పగా కారం లేదు. దాని మీద ఎడేసిన మసాలా అయితే మంచిగా ఏమైనా ఉల్లిగడ్డ
ఉప్పులే కారంలో సస్సు అన్న మూత పెట్టి ఇట్లా అవుతుంది అన్న దగ్గర ఇట్లా. అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే గుట్లు బాగా వేసినాం, అదే పెద్ద మిస్టేక్. అయినా ఏం కాదు, ఎట్లా తింటాం కౌసు వేసి ఇట్లా ఇట్లా మరేసారు ఆమ్లెట్ లెక్క. అది ఫస్ట్ వేయాలి అట్లా అంటే మరి టేస్ట్ నీకు అట్లా కాదు. మొత్తం అయిపోయినా చూడు 2-3 ఉన్నాయి అంతే. ఇంకా అవుతూ కొడతాయి ఇంకా మంచిగా వచ్చేది అది. అంటే అబ్బాసానికి మెత్తుకొని గోలిచ్చిండు, వీడు ఒక్కడే ఉన్నాడు. వాడు పోయిండు, పని ఉంది రామాము. నువ్వు ఎటు వేసి నేను చెప్పారేంటి వీడియోలో? చింతలకి వేడు అందుకని ఆ వీడియో తీసుడు బంద్ చేసినాం. పొగలే పోతుంది. ఫుల్ తండే బాయ్. ఇది పిజ్జా దోశ. నేను ఇట్లా తింటున్నా. పిజ్జా దోశ, పిక్కల పోతే ఆమ్లెట్ దోశ. పిజ్జా దోశ కూడా పిక్కల బాబు కోతరే ఉండు. సగమైంది. ఇంకో 10 నిమిషాలతో మొత్తం కనిపించదు. అంటే నువ్వు తినవన్నట్టు రగేడేనట. ఇక గుండె మెదడు మాది ఇట్లా ఒక డిఫరెంట్ డిష్ తయారు చేస్తారు. అంత పర్ఫెక్ట్గా రాలే కానీ ఏదో ట్రై చేసినాం మీకు చూపెట్టడానికి. అప్పటి నుంచి అది ఊలొస్తుంది, ఏంటి రాక్టర్ పరిస్థితి రాక్టర్ నొర్రి తా ఉన్నాడు. ఇట్లా ఒక ఎంటి కూడా ఇట్లా ములముల అనేది గుర్తొచ్చాను నేను. చేరుతే కొట్టదా కొడుతూ వానికంటే గట్టి కొడతాను నేను. వెళ్ళ కొట్టాలి. నేను వెళ్ళ కొట్టాను. పేపర్ సీజర్, పేపర్ సీజర్, పేపర్ సీజర్. ఎందుకు ఆడను కడుతున్నాడు ఇప్పుడే చల్లగా ఉన్నాడు. పేపర్ సీజర్. దా నువ్వెందుకు అన్నందుకు కొట్టినా. బాని కొట్టు నువ్వు. అయిందారా? అయిందా కూర? పేపర్ సీజర్. మాడ పుట్టిండు. ఇదే ఇది పిజ్జా దోశ ఇట్లున్నారా? ఇది ఇట్లా ఒక్కొక్కటి చేసేది టైటిల్ లైన్ తమిళ్ వచ్చేసి పిజ్జా ఎగ్ కర్రీ. చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోకుంటే ఎండూరి. టేస్ట్ ఎక్సలెంట్. ఎగ్ మసాలా. చెప్తావు ఎగ్ మసాలా వేస్తున్నా కొద్దిగా. అది కాదు ఇది మరి తెలుసురా ఎగ్ మసాలా ఉప్పుడే వేయలేదు. కడికోసారి ఆడించుకున్నాడు. సూప్ ఉన్నది మంచిగా ఉంటుంది సూప్ వస్తుంది. మస్తు ఉంటుంది. సూప్ అనేది నీళ్ళు పోతారా? మా నీళ్ళు అప్పుడే పోయాలి. టమాటా ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, టమాటాలు ఉన్నాయి కదా, టమాటా ఉల్లిగడ్డలు. ఏడు లేరు ఏం మాడిపిస్తుంది కొంచెం అయితే నీళ్ళు పోదాం మన టమాటాలు నీళ్ళు అప్పుడే పోయాలి. జింగిగా నీళ్ళు పోద్దామంటారు, పోతున్నా ఖరాబ్. ఖరాబ్ అయితే సూప్ ఉంటే మంచిగా ఉంటుంది. మంచిగా కావాలి మంచిగా. ఇట్లో టేస్ట్ చేయలే. ఇప్పుడు కారం మసాలా ఇప్పుడు ఖరాబ్ అయింది. ఇప్పుడు మసాలాలు వేస్తే అంత ఇడుతుంది మీకు గుడ్డు పట్టిన మసాలా కూడా మిడిచి పెడుతుంది. అది మరి ఇటు కదా జింగిడియాలు పోయే వరకు మేము సూప్ సూప్ అవుతుంది. ఇంకిన్ పోయాట మసాలాలు అన్ని వద్దు కారం మరి నీళ్ళు వచ్చినా నీళ్ళు కారపొడి మసాలా వస్తాయి ఇక. మరి ఏం చేస్తా కోతిగా లేదు మంచిగా వానికి వీడవాడు ముఖేష్ గాడు. కరెక్ట్ నువ్వు కరెక్ట్ నువ్వు కరెక్ట్ నువ్వే చేసినావు అట్లా కలుపుతారా ఒత్తుకుంటా ఇటు ఇట్లా అంటుండు. పొయ్యారెక్క కొడుతున్నాను. నాశనం చేసిండు. నాశనం చేసిరు గాయస్ కూర. నాశనం చేసిండ్రు.
కాదు నేనే పిల్లలకి గల గల నీళ్ళు పోతారా గల గుడుకురాలు నీళ్ళు పోతారా గుడుకురాలా ఏదో అనుకుంటే ఏదో అయింది. చేసిరు మీరే ఫస్ట్ టైం మంచిగా పిల్లాడే నాకు సంబంధం లేదు. మస్తు అయిన ఉండే జింగిడిగా ఏవాటి మొత్తం అయినా ఇది మంచిగానే ఉంది, టేస్ట్ కలవేం కాలే. కొద్దిగా కొత్తిమీర ఎత్తున్నా గార్నిష్ కోసం. చాలా తిందాం ఇక. థ్యాంక్ యూ సో మచ్. తిను ఫస్ట్ తిను, ఇప్పుడు తిను. వీడిని తీసుకోరా దగ్గర. అంటే ఇప్పుడు బలి చెప్తున్నాను ఇప్పుడు. ఆయన తినగా నేనే పడిపోవాలి. మేము తినం ఇక. నేను వేసుకోవద్దాం ఇక. తిను. టీమ్ లో లేకున్నా సరే అంటే ఉంటాడు చూడండి ఆడు వీడే మా ఇప్పుడు ఇల్లు అయితే ఒక నెల రోజులు రాకున్నా సరే ఏం కాదు. ఇక వీడి కొత్త తాలిగడ ఉంటే తాలిగడ అంటే వీడి ప్లేస్ లా అవి లేకుంటే వాడు ఇక. ఆ గుడ్లు ఎక్కడ అనుకుంటున్నావు? కరాయిన కొడుకుంటుంటాయి అవి మంచిగా నీళ్ళు పోసేది కాకుండా కొద్దిగా taste మారే. అంతా నాశనం చేసారు. నీళ్ళు పోసే కాకుండా గుడి కూడా వేసే కాకుండా అర్ధరాత్రి గుడ్ల కూర బిస్కెట్ చేసారు. పోయానే పోసిన ఒక పని అప్పుడు మస్తు ఉండరా మాడిపోయినట్టు ఇట్లా. నేను తిన్నా అప్పుడు మంచిగా ఉండే. లంగుల కోరి పేరెంట్ లో ఆడేది నడుస్తుంది. లాస్ట్ నాది నిన్న పక్కండి ఎట్టా మీ అందరికన్నా మంచిగా ఇటా ఇటా. అరే ఏమిటు మీ ఇద్దరు కర్రీగా ఉండరా బాగా. నువ్వు వీడు లాస్ట్. నేనే లాస్ట్ నుంచి ఫస్ట్. నేను అదే లాస్ట్ నుంచి ఫస్టే. అదే మీ చెయ్యి అది పెట్టుకుంటే ఇట్లా మరింత ఇట్లా అవుతుంది తర్వాత ఇట్లా అవుతుంది తర్వాత ఇట్లా అవుతుంది అన్నట్టు. అది సేమ్ ఆల్మోస్ట్ చూడు. అది కర్రీ జమ్మిన్ హాస్పిటల్ పరకు ఉంది దానికి నాకు తాజానికి అది అందరికీ తర్వాత వాడు లాస్ట్ శేఖర్ తమిళనాడు. వీడిని ఆ గుడ్లది ఏంది ఇట్లా ఫ్రై చేద్దాం రా అంటే ఏమో షార్ట్ చూపెట్టి వీడు కాదు వీడు ఏమో షార్ట్ చూపెట్టి అన్నకి ఇట్లా చేద్దామన్నా అని చూపెట్టిన అట్లా అయింది. నీళ్ళు పోసి నాశనం చేసారు. నాశనం చేసి మీరిద్దరు ఇట్లా బుజ్జి చేసుకొని ఆయనతో తింటా ఏపు చేసిర్రు వాళ్ళిద్దరు. నాకు సంబంధం నంబర్ 1 నంబర్ 2 నెంబర్ 3. నీళ్ళు ఏడైతే తలిగినాయో అలా ఖరాబ్ అయినట్టు అయింది. నీళ్ళు తలగడం కూడా మస్తుంది. మంచిగా ఉన్నది. అదే గిట్టుండే నీళ్ళు గిట్ట తెల్ల తెల్లగా కౌస్ కౌస్ అయింది. నీళ్ళు తలగాని కాడు ఉన్నాయి. మసాలా మస్తున్నది అది. వాటర్ ఏదైతే తలిగిందో ఆడ మంచిగా లేదు. ఆనెస్ట్గా చెప్తున్నా. వాటర్ తలగని తాడ మంచిగా ఉంది. టేస్ట్ చెప్పినా నీళ్ళు పోయకురా అంటే పోసిరు. నువ్వు పెట్టి అయిపోయినాక గట్టిగా కంపర్ అడ్మిషన్ చెప్తాను కుర్చీ అయితే ఎరిగింది కానీ అప్పుడు ఓడిపోయారు మీరు ఇట్లా ఓడితే పూరా నాశనం చేసిందే నువ్వు. పోసిందే వాడు. నీళ్ళు పోయి అంటే నిజంగా పోతారేమో తెలిసి చెప్తున్నా నేను పోతాను ఆడికేనా. సో మొత్తానికి గైస్ ఇదే రోజు వీడియో. ఈ నైట్ వచ్చేసి ఎంతో తిందాం అనుకున్నాం. కాకపోతే నన్ను చూడరు ఇక. చిన్న వీడియో ఏది పోసింది నువ్వే. నీళ్ళని ఫస్ట్ వాడన్నారు. ఎవరన్నారు? నాకు సంబంధం లేదు. ఉంది తినే లాయకు ఉంది కానీ ఎక్స్పెక్టేషన్ అంత మంచిగా అయితే లేదు. మరి అంత టేస్ట్ రాలేదు. మొత్తానికి గాయస్ ఇదే రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లయితే అసలు ట్రై చేయకుర్రి. ఫస్ట్ నీళ్ళు పోయేదాకా ఎట్లయితే చేసినామో అట్లా వేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.